వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా చిపాలపల్లి గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్. 11 ద్విచక్ర వాహనాలు, 42 మద్యం బాటిళ్లు స్వాధీనం. చిట్టీల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న ప్రైవేట్ చిట్ ఫండ్స్. ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఉన్నతాధికారులు. పంజాల జైహింద్ ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలకు హైదరాబాద్ నుండి ఢిల్లీకి పయనమైన సుమారు 150 మంది గీత కార్మికులు. నంద్యాలలోని వరద ప్రాంతాలను పర్యటించిన జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ. 57 గ్రామాల్లో వరద సహాయక చర్యలు చేపట్టామన్న కలెక్టర్ రవి పఠాన్. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని చిపాలపల్లి గ్రామంలో ఇన్ఛార్జ్ డీసీపీ పాలకుర్తి యాదగిరి, వనశ్రీపురం ఏసీపీ గాంధీ నారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది పోలీసులతో చిప్పాలపల్లి గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీపీ యాదగిరి మాట్లాడుతూ గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని, అనుమానితులు ఎవరైనా ఉంటే 100కు కాల్ చేయాలని గ్రామస్తులకు సూచించారు. గ్రామాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా గ్రామస్తులు చూసుకోవాలి అన్నారు. గ్రామంలో సెర్చ్ చేయడం ద్వారా అనుమతులు లేని 11 ద్విచక్ర వాహనాలు మరియు 42 చీప్ లిక్కర్, 42 బీర్ బాటిళ్లు, మద్యం బాటిళ్లు దొరికాయి. ఈ కార్యక్రమంలో కందుకూరు సీఐ జంగయ్య, గ్రామ సర్పంచ్ అంజయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు. గాంధీ గారు వనస్థలిపురం, ఏసీపీ యాదగిరి రెడ్డి గారు ఇబ్రహీంపట్నం, ఇన్స్పెక్టర్ జంగయ్య కందుకూర్, ఇక్కడ మిగతా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, మరి ఇక్కడికి వచ్చిన మీడియా అండ్ విలేజర్స్, మన ఊరి ఈ చిప్పలపల్లి ఊరి ప్రజలు, తర్వాత ఈ వార్డ్ మెంబర్స్, ఇందులో ఉప సర్పంచ్ అందరికీ కూడా కార్డినెన్స్ సెర్చ్ అంటే అందరూ కూడా ఇప్పుడు సర్పంచ్ గారు మాట్లాడారు, తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా అవగాహన ఉంది దీని మీద, అందరూ కూడా హ్యాపీగా స్పందించారు. దీని ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా డోర్ టు డోర్ చెక్ చేయడం జరుగుద్ది. పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు 200 మంది వరకు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరిని హరాస్మెంట్ కానీ చేయకుండా మర్యాదగా మాట్లాడి మనం ఈ కార్డినెన్స్ సెర్చ్ జరుగుతుంది. దీంట్లో మనకు మెయిన్గా వేరే ఎవరైనా క్రిమినల్స్ కానీ, వేరే ఊరు వాళ్ళు, దాని తర్వాత సస్పెక్ట్స్ అంటే అనుమానితులు, వీళ్ళందరూ కూడా ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉంటారని చెప్పేసి ఉద్దేశంతో ప్రజల సెక్యూరిటీ గురించి, మీ సెక్యూరిటీ గురించే ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొని మనం శిక్షించి మీకు సెక్యూరిటీ ఇవ్వడానికే ఈ కార్డినెన్స్ సెర్చ్. మీరందరూ కూడా సహకరించారు, చాలా కృతజ్ఞతలు. అలాగే ఈ ఊర్లో ఇది లిక్కర్, ఈ బెల్ట్ షాపులు ఎంత వద్దని చెప్పినా కూడా, ఎన్ని కేసులు పెట్టినా కూడా మళ్ళీ 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 ఒకరి స్వార్థం గురించి ఈ లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు పెట్టడం జరుగుతుంది. వితౌట్ లైసెన్స్తోని ఇక్కడ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేసి డబ్బులు ఎక్కువ తీసుకొని వాళ్ళు ఈ బెల్ట్ షాపులు పెట్టడం జరుగుతుంది. అంటే ఏంటి, ఎక్కువ డబ్బు సంపాదించాలి, ఇల్లీగల్గా అక్రమంగా సంపాదించాలి అని చెప్పి ఇవన్నీ కూడా పెడుతున్నారు. మన ఊరి వాళ్ళు నో అంటే అది ఎక్కడో పడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇల్లీగల్ పనులు కూడా మనకు దొరుకుతుంటాయి. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, మీ ఊరందరూ నువ్వు అంటే ఎవరు కూడా దాన్ని దగ్గర తీసుకొచ్చే అవకాశం కూడా ఉండదు. లాస్ అయిపోతారు, ఎవరు తాగలేదనుకోండి లాస్ అయిపోతారు. అదొకటి.
ఇంకోటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తే మాకు డిపార్ట్మెంట్ ఎక్సైజ్ కానీ పోలీస్ కానీ ఇవన్నీ కూడా ఇది అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అవుతాయి. తాగిన వాడు ఏం చేస్తారు, డైలీ తాగి పని చేయరు. ఎందుకంటే ఇక్కడ ఉండే వ్యవసాయ పనులు చేయాలంటే చాలా వరకు శక్తి ఉండాలి. ఒకసారి దాన్ని తాగారంటే ఇంకా కొంచెం మనకు శక్తి తగ్గినట్టే. దాని బదులు ఏదైనా మంచి ఆహారం, ప్రోటీన్ ఫుడ్ తింటే మనం చక్కగా ఉంటాం, మనం అన్ని పనులు చేసుకుంటాం, ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇదొకటి. దీని తర్వాత నెక్స్ట్ ఈ సీసీ కెమెరాల గురించి మీరందరూ చాలా వరకు డొనేషన్స్ ఇచ్చారు. 2 వరకు మీరు స్పాట్లో ఇవ్వడము చాలా గొప్పతనం. ఎందుకంటే మన ఊరికి సేఫ్ అండ్ సెక్యూరిటీ గురించే మీరు ఇది చేసుకున్నారు. నిర్మల్ జిల్లా చీటీపాడి చీటీ వచ్చిన డబ్బులు ఇవ్వని చిట్ ఫండ్స్. చీటీ యజమాని డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వమని బెదిరిస్తున్న చిట్ ఫండ్స్ యాజమాన్యం. రండి మీరు రండి రండి. సాధారణ గీత కార్మికుల కుటుంబంలో జన్మించిన ఓ వ్యక్తి దొరలు, జాగీరుదారుల నుంచి మొఘల్ రాజులను కూడా గడగడలాడించాడు. గ్రామాల్లో పాలకులు ఇష్టారాజ్యంగా పన్నులు చేసి చెల్లించని వారికి మరణ శిక్షలు విధిస్తుంటే వారి పతనానికి ప్రణాళికలు రచించాడు. తాను స్వతహాగా నేర్చుకున్న యుద్ధ రీతులను తన స్నేహితులు, అనుచరులకు నేర్పించి సొంత సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. తన సైన్యంతో బయలుదేరి గోల్కొండ కోటను జయించి తొలి బహుజన రాజుగా చరిత్రలో మిగిలాడు. అతనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఈ రోజు ఆయన జయంతి కావడంతో పంజాల జైహింద్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలను నిర్వహించడానికి హైదరాబాద్ నుండి ఢిల్లీకి బయలుదేరారు. సర్దార్ పాపన్న 369వ జయంతి వేడుకలను రేపు 19వ తారీఖు ఢిల్లీలో అంబేద్కర్ భవన్లో, ఏపీ భవన్లో మనం నిర్వహించుకునే సందర్భంగా మనం ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి ఒక 15 నిమిషాల్లో మనం బయలుదేరబోతున్నాం ఢిల్లీకి. సర్దార్ పాపన్న ఆశయాలను నెరవేర్చేందుకు మనం పోరాటం చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వము పాపన్నను ట్యాంక్ బండ్ మీద విడిచిపెట్టమంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. సర్దార్ పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వం చేయవలసిన అవసరం ఉన్నది. ఇవన్నిటి కూడా వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఢిల్లీ పోయి మనము పోరాటం చేస్తున్నాం. కాబట్టి మనమంతా సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధన కోసం పనిచేద్దాం. కర్నూలు జిల్లా నంద్యాలలో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నంద్యాలలో జాయింట్ కలెక్టర్ రవి పఠాన్ శెట్టి మరియు జిల్లా ఎస్పీ షకీరప్ప నేతృత్వంలో వరద ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా నంద్యాలలోని 9 మండలాల్లో 57 గ్రామాల్లో వరద సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టినట్టు జాయింట్ కలెక్టర్ రవి పఠాన్ శెట్టి తెలిపారు. వారికి అవసరమైన మంచినీరు, ఆహారం మరియు సహాయక చర్యలను ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న గోస్పాడు మండలం ఎక్కువగా అఫెక్ట్ అయింది. ఈరోజు మానంగి మండలంలో ఎక్కువ ఇంపాక్ట్ అయింది. ఈ ఇంపాక్ట్ మెయిన్ కారణం అంటే మనకి ఒకేసారి ఎక్కువ రెయిన్ పట్టాం. ఒకేసారి ఆల్మోస్ట్ నిన్న 22 సెంటీమీటర్, ఈరోజు 16 సెంటీమీటర్ అలా పడే వల్ల ఈ మండలంలో కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ అయింది. దీనికోసం మనము మొత్తము టీమ్స్ అన్ని చోట పెట్టాము. దీనికోసం మనకి పోలీస్ తరఫున ఎస్పీ సారు, వాళ్ళ తరఫున ఇంకా ఎస్డిఆర్ఎఫ్ టీం పెట్టడం జరిగింది. ఈరోజు పోలీస్ కాకుండా మనకి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎక్కడెక్కడ మనకి సపోర్ట్ కావాలి, ఎస్పెషల్లీ రోడ్ పార్టీస్ ఎక్కడెక్కడ కావాలి ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ టీం పెట్టారు. వాళ్ళ కాకుండా మనకి డిపిఓ అండ్ మనకి సిఇఓ జడ్పీ ఆఫీస్ నుంచి కంటిన్యూస్ కూడా ఒక మానిటరింగ్ సెటప్ పెట్టాము. నంద్యాల నుంచి మానిటరింగ్ జరుగుతుంది. ఎక్కడైనా
ఏ డిపార్ట్మెంట్లో ఎస్పెషలీ శానిటేషను, హెల్త్ కేర్, మెడికల్ అండ్ హెల్త్, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్, ఈ 3 ప్రాబ్లమ్స్లో వెంటనే మనం చూస్తున్నాము. ఇవి కాకుండా DCHSకి చెప్పేసి నంద్యాల మెడికల్ హాస్పిటల్లో మనము స్పెషల్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేసాము ఎంప్లాయీస్ కోసము. దీంతోపాటు ఎక్కడెక్కడ ఏ విలేజెస్లో వాటర్ ప్రాబ్లం ఉన్నాయి అక్కడ వాటర్ ట్యాంకర్స్ ఏర్పాటు చేసి ఇప్పుడు కూడా మానంది చూసుకుంటే అక్కడ వాటర్ ట్యాంకర్స్ పంపించడం జరిగింది. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో 30 రోజుల కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ మన్నేని స్వర్ణలత ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. పేరుకుపోయిన ప్లాస్టిక్ చెత్త సిబ్బందితో కలిసి తీసివేశారు. పారిశుద్ధ్య పనులు, హరితహారం మొక్కలు పనులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బూదే రమేష్, సర్పంచ్ అంబటి లత, తిరుమలేష్, ఉప సర్పంచ్ లక్ష్మీ నరసయ్య, శరత్, వీఆర్ఓ సత్తయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నాచుపల్లి గ్రామంలో 30 రోజుల ప్రణాళిక భాగంలో ఈరోజు శ్రమదానం కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. మరి గ్రామ సర్పంచ్, అలాగే వార్డు మెంబర్లు, ఇతర గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే ఎంపీడీఓ గారు అయితే గ్రామంలో ఎక్కడెక్కడ ప్లాస్టిక్ ఉందో ఈరోజు మొత్తం ప్లాస్టిక్ని అంతా తీసివేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం మొదలు పెట్టాము. మరి అందరూ కూడా ఇంట్రెస్ట్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందులాగా ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా సపరేట్గా ప్లాస్టిక్ అంతా కూడా ఒక సైడు, రోజు వాడుకునే చెత్త ఒక సైడు విడివిడిగా వేయాలని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండల స్థాయి పాఠశాలలో తల్లంపాడు హైస్కూల్ నందు 2 రోజులుగా క్రీడోత్సవములు ఘనంగా నిర్వహించారు. ఈ క్రీడలకు జిల్లా విద్యాశాఖ ముఖ్య అధికారి మదన్ మోహన్, హైస్కూల్ ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు రమణయ్య, తల్లంపాడు సర్పంచ్ శివశంకర్ రెడ్డి, జెడ్పీటీసీ వరప్రసాద్, ఎంపీపీ ఉమా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 21 హైస్కూళ్ల పీఈటీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా శ్రీకాళహస్తిలోని సంస్కృత పాఠశాల నందు బీజేపీ నాయకురాలు, దేవస్థాన మాజీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు కండ్రిగా ఉమా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోలా పాల్గొని విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆనంద్ కుమార్ కోలా మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు బంగారం అయ్యేందుకు నరేంద్ర మోడీ చేస్తున్న పథకాలను విద్యార్థులకు వివరించారు. ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈ మాసం 14 నుంచి 20 వరకు సేవా సప్తాహం అనేటటువంటి కార్యక్రమంగా సేవా వారోత్సవాలుగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారు జన్మదినాన్ని ప్రతిరోజు కూడా వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా భారతదేశ ప్రజలందరూ కూడా సేవలో పాల్గొనే విధంగా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన గురుకుల పాఠశాల విద్యార్థులైతేమి, అదేవిధంగా సంస్కృత పాఠశాల రామలింగ స్వామి సంస్కృత పాఠశాల నందు మనమందరం కూడా మనమే కాదు, భారతదేశ ప్రజలే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారిని చూస్తే మరి అందరూ కూడా వారందరూ తల దించుకునే పరిస్థితి ఈరోజు భారతదేశానికి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఒక పెద్దగా ప్రపంచ దేశాలకు ఒక పెద్ద వ్యక్తిగా, పెద్ద మనిషిగా చక్కగా ఆయన ఒక 30 పాయింట్లో రాశారు. అందులో మొదటి పాయింట్ ఏంటంటే, ఒక ఇంట్లో మనం పండగ చేసుకోవాలంటే మన ఇంట్లో ఒక వినాయక చవితి చేస్తే మన అమ్మ నాన్న అందరూ కలిసి చేసుకుంటాం. ఒక ఎగ్జామ్ అనేది కూడా మీరు ఒక పండగలా చేయాలి, దానికి మీ అమ్మ నాన్న కూడా మీరు చేస్తున్న ఒక యజ్ఞానికి వాళ్ళు తోడ్పడాలనే ఒక పాయింట్తో స్టార్ట్ అవుతుంది. అది అలా రకరకాలుగా మీరు ఎగ్జామ్ ఎలా కాన్ఫిడెన్స్గా రాయాలనేది ఉంటుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా 10 రోజులుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆర్భాటాలు లేకుండా పేద ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజాం వారసులుగా నిరంకుశంగా పరిపాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 14 నుంచి 20వ తారీఖు వరకు
ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఒకటే చెప్పడం జరిగింది, నా బర్త్డే కోసం ఎవరు కూడా ప్రత్యేకించి కార్యక్రమాలు అంగు ఆర్భాటాలు కాకుండా ఈ దేశంలో నివసిస్తున్నటువంటి మారుమూల గ్రామాల్లో నివసిస్తున్నటువంటి బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి హాస్టల్స్లో ఉంటున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ కానీ, అదేవిధంగా అనారోగ్యంతో హాస్పిటళ్లలో ఉన్నటువంటి పేషెంట్ల విషయంలో కానీ, దివ్యాంగులైనటువంటి వారి గురించి కానీ, మరి వీళ్ళందరినీ కూడా వెళ్ళి వారిని పరామర్శించి నా బర్త్డే సందర్భంగా వారికి పళ్ళు పంచి ఇయ్యమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరికైతే రక్తం అవసరం ఉంటుందో, ఈ దేశంలో అనేక మంది మరి అనారోగ్యం గురైనటువంటి వ్యక్తులు రక్తం దొరకక లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. దానికి అనుగుణంగా మీరు రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నాయకులకు సూచన చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ కామారెడ్డి జిల్లాలో మరి మొన్న 14 రోజులను సక్రమంగా వినియోగించుకోవాలని చెప్పేసి, అదేవిధంగా హరితహారాన్ని పెంపొందించి దేశాన్ని పచ్చదనంలో ఉంచాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి స్టూడెంట్స్తోనే ప్రతిజ్ఞ చేయించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు మరొక కార్యక్రమం సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ భారతదేశంలో నిజంగా విలీనమైనటువంటి రోజు సెప్టెంబర్ 17. అనేక సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా ఉద్యమం నడుస్తున్నటువంటి తరుణంలో సెప్టెంబర్ 17ని మనము నైజాం నుంచి ఈ దేశంలో కలిసినాం. దాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పి ప్రజల నుంచి అనేక రోజులుగా వస్తున్న డిమాండ్ని ఆ రోజు ఉద్యమ నాయకుడు చెప్పుకున్నటువంటి కేసీఆర్ గారు ఉద్యమంలో చెప్పడం జరిగింది. తెలంగాణ వస్తే మరి మన తెలంగాణను సెప్టెంబర్ 17 ఘనంగా జరుపుకుందామని చెప్పేసి ఉద్యమం వచ్చింది. ఉద్యమం అయిపోయింది, తెలంగాణ వచ్చేసింది. ప్రజల ఆకాంక్షలు ఈరోజు నెరవేర్చకుండా ఒక అహంకారపూరిత పాలన, కుటుంబ పాలన కొనసాగిస్తున్నటువంటి కేసీఆర్కి మేము హెచ్చరిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నాయకులు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోటా వైరస్ వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్మన్ రోజా శర్మ, కలెక్టర్ వెంకటరామిరెడ్డిలు, వైద్య శాఖ అధికారులు పాల్గొని కలెక్టర్, జడ్పీ చైర్మన్లు శిశువులకు రోటా వైరస్ వ్యాక్సిన్ చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య శాఖ అధికారులు రోటా వైరస్ వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించారు. ఈ వ్యాక్సిన్ శిశువులకు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి సమర్థవంతంగా పనిచేస్తుందని వారు తెలిపారు. Each and every baby that is now being born, till this program is getting over, and continuation lo kuda manam reach out kavali, ee vaccination ivali. So meer cheppinattuga ippudu ee vaccination ki unna importance entante lifelong protection against rotavirus. So rotavirus is the main cause of hospitalization in the country, and it is a national requirement for us. Since it is a national requirement for us and state requirement for us, our priorities బాగా ఉండాలి. మనం అందరం కూడా స్టాఫ్ నర్సుల కానించి మీరు ఏఎన్ఎంస్ కానించి పూర్తి స్థాయిలో దీన్ని అర్థం చేసుకొని దీని ఇంప్లిమెంటేషన్లో పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్. సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండల పరిధిలోని మిరియాల గ్రామంలో గత 20 రోజుల క్రితం మిరియాల గ్రామ సర్పంచ్ వ్యక్తిగత అనుచరులు గ్రామంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసినందుకు వారిని అరెస్టు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నూతన్కల్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేయడం జరిగింది. పోలీసు అధికారులు ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు స్పందించకపోవడంతో ఆగ్రహించిన అంబేద్కర్ అభిమానులు నూతన్కల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేసి వారిపై చర్యలు తీసుకోకుంటే జిల్లా స్థాయిలో ధర్నా చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పాల్వై పరశురాములు, జిల్లా అధ్యక్షుడు మరికంటి అంబేద్కర్, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు పానుగంటి గణేష్ మరియు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు తెలిపారు. సూర్యాపేట డీఎస్పీ వెంకటేశ్వర్లు, తుంగతుర్తి సిఐ శ్రీరాములు అయోధ్య మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్టు చేస్తామని హామీ ఇవ్వడంతో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ధర్నా విరమించారు. తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 4వ తారీఖున మిరియాల గ్రామంలో జైబు యూత్ పిల్లలు, భారత రాజ్యాంగ నిర్మాత, తెలంగాణ రాష్ట్ర స్ఫూర్తి దాత, యావత్ ప్రపంచానికే ఓటు హక్కు కల్పించినటువంటి భారత నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు ధ్వంసం చేశారు. ఆ రోజే స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి, డిఎస్పీ గారికి, సిఐ గారికి పూర్తి సమాచారం ఇచ్చాము. కానీ ఇప్పటి వరకు వారిని అరెస్ట్ చేయకుండా ఈ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ వాళ్ళకు ఒత్తాసు పలుకుతూ ఎవరైతే అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారో
వారికే వైపే ఉన్నారు కానీ ఇప్పటివరకు వాళ్ళు అరెస్ట్ చేయలేదు. దానికి నిరసనగానే ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా కమిటీ పక్షాన ఇక్కడ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కనుక విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయనట్లయితే ఈ టీఎంఆర్పీ పక్షాన ఆ ఉద్యమాన్ని ఎంతవరకు తీసుకుపోతామో అది ముందు ముందు చూస్తారు. కాబట్టి ఇప్పటికైనా మేము శాంతియుత నిరసన తెలియజేస్తున్నాం. ఆ విగ్రహాన్ని ఏ విధంగానైతే ధ్వంసం చేశారో ఆ శిలాఫలకాన్ని ఆ విగ్రహాన్ని వాళ్ళు ఏర్పాటు చేసి మాకు పూర్తి స్థాయి న్యాయం పోలీసులు చేయనట్లయితే వారి మొండి వైఖరి కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ యొక్క నిరసన కార్యం ఇంతటితో ఆగిపోదు. దీన్ని ఈరోజు ఇంకా ధర్నా కార్యక్రమం కూడా చేయాల్సి ఉంది. కాబట్టి మీకు అందరి ద్వారా ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా పక్షాన రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అందరికీ కూడా గ్రామంలో ఏర్పాటు చేసుకున్నటువంటి యూత్ పిల్లలకు అందరికీ కూడా రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ట్రాఫిక్ ఫ్రెండ్లీ పోలీసులో భాగంగా పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ వారు వాహనదారుల సంక్షేమం దృష్ట్యా వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. ట్రాఫిక్ కేసీపీ మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ వారు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్న వారిని, ఇతర ఇన్సూరెన్స్ పొల్యూషన్స్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఒకే చోటికి చేర్చి వారికి జరిమానాలు విధించకుండా సంబంధిత పత్రాలు, హెల్మెట్ కయ్యే ఖర్చును వారి చేతనే కట్టించి వారికి సంబంధిత పత్రాలు ఇవ్వడం జరిగింది. అందరూ ట్రాఫిక్ రూల్స్, రోడ్డు సేఫ్టీ పాటించాలి అనే ముఖ్య ఉద్దేశం. అంతేగాని చలాన్స్ విధించి ఇబ్బందులకు గురి చేయాలని కాదని ఇది ప్రజలు గమనించాలని అన్నారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఓటును పరిశీలన చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ కుమార్ సైని తెలిపారు. కలెక్టర్ సమావేశపు హాల్ నందు విలేకరుల సమావేశంలో కలెక్టర్ జగత్ కుమార్ సైని మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఎలక్ట్రల్ వెరిఫికేషన్ ప్రోగ్రాం ద్వారా పరిశీలన చేసుకోవడానికి వీలుగా ఎన్నికల సంఘం యాప్ తయారు చేసిందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటును పరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి కిరణ్ కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి తదితరులు పాల్గొన్నారు. ఈజియెస్ట్ వే ఒక ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది. ఎన్నికల సంఘం భారతీయ ఎన్నికల సంఘం యాప్ ఇది వాళ్ళ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఓటర్ హెల్ప్ లైన్ యాప్లోనే వెరిఫికేషన్, మోడిఫికేషన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవర్ 18 సంవత్సరం దాటారు ఇంకా ఓటర్స్ లేదు వాళ్ళ కోసం కూడా దాంట్లో ఫార్మ్ 6 ఇంకా ఏమైనా తప్పులు ఉంటాయి దాంట్లో ఫార్మ్ 8 అవన్నీ ఫెసిలిటీస్ కూడా ఈ యాప్ ద్వారా యాప్లోనే ఇవ్వడం జరిగింది. యాప్ కాకుండా కూడా ఎన్విఎస్పి పోర్టల్ ద్వారా ఇవి అన్ని ఫెసిలిటీస్ పబ్లిక్ అవైల్ చేయవచ్చు. దాంతోపాటు లోకల్ బిఎల్ఓకి కూడా కాంటాక్ట్ చేసి ఈ ఫెసిలిటీస్ అవైల్ చేయవచ్చు. ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉంది 1950. దాంట్లో కూడా అన్ని సొంత డీటెయిల్స్ చెప్తే ఇవన్నీ ఫెసిలిటీస్ అవైల్ చేయవచ్చు. నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుండి చెప్తే ఇప్పుడు చాలామంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాజారాం గ్రామంలో విశ్వకర్మ జయంతిలో భాగంగా విశ్వకర్మ సంఘ అధ్యక్షుడు దేవరకొండ శంకరయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు దేవరకొండ భూమయ్య, గ్రామ సర్పంచ్ రంగు అశోక్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రాలయం నియోజకవర్గం ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి అన్నారు. మంత్రాలయం మండలం రాంపురం క్రాస్ రోడ్డు ప్రధాన రహదారికి ఇరువైపులా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటడం వలన మొక్కల నుంచి ఆక్సిజన్ అందజేస్తాయని, చెట్లు ప్రగతికి మెట్లు, మొక్కలు మానవాళికి ఎంతో అవసరమని, మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి పరీక్షించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో నిన్న సాయంత్రం భారీగా కురిసిన వర్షానికి ముత్యాలంపాడు, కమలాపురం, జగన్నాథపురం, చెప్టాలపై పొంగి పొర్లుతున్న వరద నీరు సుమారు 8 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. జగన్నాథపురం, మాధారం, మంగలిగుట్ట గ్రామాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరి చెరువును తలపిస్తుంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా చిప్పాలపల్లి గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్. 11 ద్విచక్ర వాహనాలు, 42 మద్యం బాటిళ్లు స్వాధీనం. చిట్టీల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్న ప్రైవేట్ చిట్ ఫండ్స్. ఫిర్యాదులు చేసినా పట్టించుకొని ఉన్నతాధికారులు. పంజాల జైహింద్ ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలకు హైదరాబాద్ నుండి ఢిల్లీకి పయనమైన సుమారు 150 మంది గీత కార్మికులు. నంద్యాలలోని వరద ప్రాంతాలను పర్యటించిన జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ. 57 గ్రామాల్లో వరద సహాయక చర్యలు చేపట్టామన్న కలెక్టర్ రవి పఠాన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.